ఎప్పుడన్నా మీ భవిష్యత్తును గురించి మీరు భయపడినప్పుడు విశ్వాసం ఉంచిన తర్వాత నా ఫ్యూచర్ ఏంటి, నా కథ ఏంటి, నా వెనకతలు ఉన్న వాళ్ళు ముందుకు దాటుకుపోతున్నారు, నేను ఏం నా కాంటెంపరీస్లో నా బ్రతుకేంటి, స్థిరత్వం లేదు, ఎవరన్నా అని అడిగితే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి, నా మరణాన్ని నేనే ఎలా ఎదుర్కొంటానో తెలియని భయం. ప్రభువా నాకెట్లు తెలియను. రోమాపత్రిక 8వ అధ్యాయం నేను చెప్పింది అదేనండి. నాకెట్లు తెలియను అంటే యేసు స్వామి యొక్క ఆ క్రొత్త నిబంధన వైపు ప్రభు చూపిస్తాడు. 8వ అధ్యాయము 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడం. దేవుని యొక్క ష్యూరిటీ ఏంటంటే తన కుమారుని యొక్క ప్రాణం. ఆయన అబద్ధమాడు. హెబ్రీ పత్రిక 6:18లో ఆయన అబద్ధమాడ జాలని వాగ్దానం చేత అబ్రహాము నడిపించాడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటు గాడ్ టు టెల్ లై. ఆయన అబద్ధమాట. దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చేస్తే మనం ఎందుకు నమ్మకూడదు ఆయన మాట? ముప్పై 35వ వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, మరణం, జీవం, దేవదూతలు, ప్రధానులు, ఉన్నవి, రాబోనివి, అధికారులు, ఎత్తు, లోతు, సృష్టించబడిన ఇంకోటి ఆ నిబంధన ప్రేమ నుండి ఎవడు ఎడబాపుతాడు?